బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య విధాన కమిటీ సమీక్ష సమావేశం ఇవాళ ముగిసింది. వరుసగా 11వసారి కీలకమైన రెపో రేటును యథాతథంగా కొనసాగిస్తూ కమిటీ నిర్ణయించింది. 6.5% కొనసాగించేందుకు అనుకూలంగా 6 సభ్యుల కమిటీ 4:2 మెజారిటీతో నిర్ణయం తీసుకుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. అధిక ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని తెలిపారు. ప్రతి రంగంలో ధరల స్థిరత్వం చాలా ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. కాగా మే 2022 నుంచి వరుసగా 6 సార్లు కలిపి మొత్తం 250 బేసిస్ పాయింట్ల రెపో రేటును ఆర్బీఐ పెంచింది. ఏప్రిల్ 2023 నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రెపో రేటును పెంచలేదు. కాగా రెపో రేటులో ఎలాంటి మార్పు లేకపోవడంతో బ్యాంక్ రుణాలపై వడ్డీ రేట్లు కూడా యథాతథంగా ఉండే అవకాశం ఉంది. ఇక ఈఎంఐలలో కూడా ఎలాంటి మార్పులు ఉండవు. జూలై సెప్టెంబర్ త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 2 ఏళ్ల కనిష్ట స్థాయి 5.4% పడిపోయిందని ఆర్బీఐ వెల్లడించింది. తయారీ, మైనింగ్ రంగాల వృద్ధి పేలవంగా ఉండడం ఇందుకు ప్రధాన కారణమని తెలిపింది. ఇక 2023-24 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో జీడీపీ 8.1%గా నమోదైందని పేర్కొంది.